మొత్తం అంతా ఈ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ట్రస్ట్ వారే స్వయం ఖర్చుతో పెడుతున్నారు. ఎవరైనా సరే మీలాంటి దాతలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన సహాయార్థము వీటికి ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, మనుషులతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కదా. గోశాల అనేది ఏ విధంగా ఉందో, ఇదంతా పొలాల్లో వ్యవసాయం చేసిన తర్వాత మిషన్తో కట్ చేసిన ఎండుగడ్డి అనమాట. ఈ ఎండుగడ్డి బ్యాక్ సైడ్ చాలా స్టోర్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. కుదిరినంత వరకు కూడా మీరు కూడా గోశాలకు వచ్చే ప్రయత్నం చేయండి. మీకు ఆ బయట ఉన్న క్యూఆర్ కోడ్ చూపిస్తాను. ఆ క్యూఆర్ కోడ్ ఇదే అనమాట. చూస్తున్నారు కదా, ఎవరన్నా సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారంటే డీటెయిల్స్ మొత్తం దేవాదాయ శాఖ వాళ్ళు మొత్తం వస్తుంది. మనం చూస్తున్నారు కదా, మొత్తం గడ్డి కట్టలు వచ్చేసరికి ఇదంతా ట్రస్ట్ వాళ్ళు కొంత డబ్బు ఉపయోగించారు. మిగతాది మనలాంటి దాతలు ఎవరైనా సరే వాళ్ళ చేసిన డొనేషన్ బట్టి కూడా ఉంటుంది. మీరు కావాలంటే గోశాలకి గోవులను దానమైనా ఇవ్వచ్చు, లేదు ఫీడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదా ఎండుగడ్డి పచ్చిగడ్డి రూపంలో మీకు ఎంత చేయాలని మీకు మనసుకు అనిపించిందో అంతవరకు ఆ క్యూఆర్ కోడ్లో ఉన్నటువంటి మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో గోశాల ఉంది. మనం ఈ గోశాల దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆవుల్ని చాలా చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఆవుల ముందు ఎప్పుడూ కూడా అలా పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ లోటు లేకుండా అనేది ఆవులు సంపూర్ణ ఆరోగ్యంగా అనేది మనకి ఈ గోశాలలో చాలా ఆరోగ్యంగా కనపడతాయి. ఇప్పుడు ఈ గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నిటినీ కూడా మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. చూడండి, చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటాయన్నమాట కదా. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ఒంగోలు బ్రీడ్ అన్నమాట. కనపడుతుంది కదా ఎంత ఆరోగ్యంగా ఉందో. చూసారా, ఎప్పుడు పచ్చి మేత కూడా ఇలా ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు కోసుకొస్తారో. మొత్తం అంతాను ఒకళ్ళ పర్యవేక్షణనే చేసుకుంటాం కోసం అనేది ఎప్పుడు కూడా ఉంటారు. ఏ రోజు కూడా అనేది లోటు ఉండదు. మొత్తం రండి చూపిస్తాను. కపిలావు చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసరికి ఒంగోలు అనమాట ఈ గోశాల అంతా. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా గోశాలకు వెళ్ళాలి లేదా కామెంట్ చేయండి. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముని గోవులకి కాపలాగా ఉంచారు.
చూసుకున్నారంటే మీరు మొత్తం చుట్టూ కూడా ఫ్యాన్లు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి, ఎన్ని ఫ్యాన్లు. ఇదిగోండి, చూసుకోవచ్చు. మొత్తం ఇలా వచ్చేసరికి గిర్రావ్ ఇది. రండి, చూస్తున్నారు కదా గోశాల అనేది ఏ విధంగా ఉందో. ఇదంతా పొలాల్లో వ్యవసాయం చేసిన తర్వాత మిషన్తో కట్ చేసిన ఎండుగడ్డి అనమాట. ఈ ఎండుగడ్డి బ్యాక్ సైడ్ చాలా స్టోర్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. కుదిరినంత వరకు కూడా మీరు కూడా గోశాలకు వచ్చే ప్రయత్నం చేయండి. చేసి మీ వంతు సహాయం గోశాలకి దానా రూపంలో కానీ, లేకపోతే గడ్డి రూపంలో కానీ, లేదు ఇలాగే ఏమైనా మీరు ఫ్యాన్లు కానీ ఏమైనా ఇవ్వాలనుకున్నా, లేదు మనకి బయట గోశాలకు సంబంధించింది QR కోడ్ ట్రస్ట్కి సంబంధించి ఉంది, అది కూడా చూపిస్తాను. మీరేం సహాయం చేయాలనుకున్నా దానికైనా చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ మొత్తం పైప్ లైన్ తోటి ఎప్పుడు కూడా షెడ్ క్లీన్గా ఉంచడం కోసం అనేది వాటర్ ఫెసిలిటీస్, మొత్తం ఫ్యాన్లు, కింద మొత్తం అంతా ఫ్లోరింగ్ అనమాట. మొత్తం అంతా కాంక్రీట్ ఫ్లోరింగ్ తోటి చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం అంతా కూడాను. చూడండి, మనుషులతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. గంగుడోలు మొత్తం ఈ గోశాలలో వచ్చేసరికి 12 ఆవులు పెద్ద ఆవులు ఉన్నాయి, ఒక 4 చిన్నవి ఉన్నాయి. మొత్తం 16 ఆవులు ఉన్నాయి. ఈ 16 ఆవులకు గాను వరుసగా వచ్చేసి 6 ఫ్యాన్లు చొప్పున 12 ఫ్యాన్లు ఎప్పుడు కూడా నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ఈ కరెంటు బిల్లు విషయం కానీ, లేకపోతే వీటి దానా విషయం, పచ్చిగడ్డి విషయం ఏదైనా సరే మొత్తం అంతా ఈ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ట్రస్ట్ వారే స్వయం ఖర్చుతో పెడుతున్నారు. ఎవరైనా సరే మీలాంటి దాతలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన సహాయార్థము వీటికి ఉపయోగించడం జరుగుతుంది. వీటికి మీరు ఆ QR కోడ్కి చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా వృధాగా పోదు. ప్రతి ఒక్కటే కూడా దీనికే ఉపయోగించడం జరుగుతుంది గోశాలకి. ఇందులో 2 పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఈ పక్కన కొంచెం సేద తీరుతున్నారు భోజనం సమయం కాబట్టి మీకు ఆ బయట ఉన్న QR కోడ్ చూపిస్తాను. ఆ QR కోడ్ మనకి గేదెలకు ఉపయోగిస్తున్నటువంటి పచ్చి మేతనే, అది కూడా ఎండు మేతను కూడా చూపిస్తాను. కాదండి, ఇలా వచ్చి చూసుకుంటే QR కోడ్ ఇదే అనమాట. చూస్తున్నారు కదా, ఎవరన్నా సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ QR కోడ్ స్కాన్ చేశారంటే డీటెయిల్స్ మొత్తం దేవాదాయ శాఖ వాళ్ళు మొత్తం వస్తుంది. మనం ఎలా వచ్చామంటే ఈ పక్కన ఎండుగడ్డి మొత్తం అంతా ఉంది, అది కూడా చూపిస్తాను. అదిగోండి, ఆ లోపలయ్యే ఇంతకుముందు 16 చెప్పుకున్నాం కదా, ఈ ఒక 4 మొత్తం 20 ఆవులు అనేవి ఇక్కడ ఉండటం జరిగింది. మీకు ఎలా చూసుకున్నారంటే ఇలా రండి. దీన్ని సపరేట్గా కట్టేయడానికి గల కారణం ఏంటంటే లంపీ స్కిన్ డిసీజ్ వచ్చింది చూసారా, ఆ టైంలో ఇది కొంచెం ఎఫెక్ట్ కలిగింది. అంటే పూర్తిగా రాలేదు, కొంచెం వచ్చింది. దగ్గరికి రమ్మా, దగ్గరికి వచ్చి మచ్చలు చూపించు. ఈ విధంగా శరీరం మీద మచ్చలు రావడంలో అనేది దీన్ని వేరేగా కట్టేయడం జరుగుతుంది అనమాట. చూడండి, ఈ ముఖం మీద ఈ బ్లాక్ స్కిన్స్ డాట్స్ ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్కటే శరీరం మీద. అయితే ఇది క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోవడంలో అనేది ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఉంది. దీనికి కావాల్సిన మెడిసిన్ అన్నీ కూడా మొత్తం ట్రస్ట్ వాళ్ళే వాడారు. ఇలా చూసుకుంటే ఇది గిర్రావ్ అనమాట. గిర్రావ్ది బుల్లు చూస్తున్నారు కదా, మొత్తం గడ్డి కట్టలు వచ్చేసరికి ఇదంతా ట్రస్ట్ వాళ్ళు కొంత డబ్బు ఉపయోగించారు. మిగతాది మనలాంటి దాతలు ఎవరైనా సరే వాళ్ళ చేసిన డొనేషన్ బట్టి కూడా ఉంటుంది. మీరు కావాలంటే గోశాలకి గోవులను దానమైనా ఇవ్వచ్చు, లేదు ఫీడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదా ఎండుగడ్డి పచ్చిగడ్డి రూపంలో మీకు ఎంత చేయాలని మీకు మనసుకు అనిపించిందో అంతవరకు ఆ QR కోడ్లో ఉన్నటువంటి మీరు స్కాన్ చేశారంటే ఫోన్పే అయినా గూగుల్ పే అయినా, లేదు డైరెక్ట్గా వచ్చి విరాళాలైనా సరే ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. అలా అయితే మన వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే గోశాలకు వెళ్ళారు లేదో కామెంట్ చేయండి, మీ దేవుడు కామెంట్ చేయండి. మీకు వీడియో కానీ నచ్చితే ఇలాంటి వీడియోలు ఇంకా చేయమని చెప్పి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మన చుట్టుపక్కల ఉన్న గోశాలలు అన్నీ కూడా ప్రతి ఒక్కటే కూడా మీకు వీడియో చేసి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.